ఇది అసలైన టీ20 మ్యాచ్ అంటే అబ్సల్యూట్ డ్రామా, అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్, అదిరిపోయే థ్రిల్లర్. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చాయి అంతే. ఆఫ్ఘనిస్తాన్ని పిల్ల టీం అని లైట్ తీసుకుంటే సౌత్ ఆఫ్రికాకే చుక్కలు చూపించేసింది. ఈరోజు బుధవారం టీ20 వరల్డ్ కప్ 2026లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ మిస్ అయినట్లే. డబుల్ నోబాల్, డబుల్ సూపర్ ఓవర్, కుప్పల కొద్ది క్యాచ్ డ్రాప్లు, వాటి మధ్య ఓ సూపర్ క్యాచ్, రెండు టీంల సిక్స్ల మోత, చివరికి సఫారీ టీం థ్రిల్లింగ్ విక్టరీ. అసలు ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కి మామూలు థ్రిల్ ఇవ్వలేదు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం డబుల్ సూపర్ ఓవర్ వేయాల్సి వచ్చిందంటే మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అర్థం చేసుకోండి. అయితే నరాలు తెగే ఉత్కంఠ మధ్య రెండో సూపర్ ఓవర్ ఆఖరి బంతికి అతి కష్టం మీద సౌత్ ఆఫ్రికా నెయిల్ బైటింగ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఇక మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాకి క్వింటన్ డీకాక్ 59 రన్స్తో హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్ నిలబెడితే, రాన్ రికెల్టన్ 28 బంతుల్లో 61 రన్స్తో బౌండరీల మోత మోగించి హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో సఫారీ టీం 187 రన్స్ చేసింది. ఇంత స్కోర్ ఆఫ్ఘనిస్తాన్ చేజ్ చేయలేదేమో అనిపించింది. కానీ చేజింగ్లో ఆఫ్ఘన్ ఓపెనర్ రెహమానుల్లా గుర్బాజ్ 42 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్స్లతో 200 స్ట్రైక్ రేట్తో 84 రన్స్ బాది టీంని దాదాపు గెలిపించేశాడు. ఒక ఇంట్లో తోటి బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యి అవుట్ అయిపోతున్న గుర్బాజ్ మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. ఆ బాధుడు చూస్తే మ్యాచ్ ఆఫ్ఘన్దే అనిపించింది. కానీ 13వ ఓవర్లో 84 రన్స్ దగ్గర గుర్బాజ్ అవుట్ అవ్వడంతో సఫారీ టీం కంబ్యాక్ ఇచ్చింది మ్యాచ్లో. ఇక చివరిలో ఆఫ్ఘన్ బ్యాటర్లంతా వెంటనే అవుట్ కావడంతో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచేసింది అనిపించింది. అయితే 9వ వికెట్ పడిన తర్వాత 20వ ఓవర్లో భారీ డ్రామానే నడిచింది. అప్పటికి ఆఫ్ఘన్ టీం 9 వికెట్లకి 175 రన్స్ చేసింది. ఓవర్ ఫస్ట్ బాల్కి నూర్ అహ్మద్ని రబాడా క్యాచ్ అవుట్ చేయడంతో మ్యాచ్ గెలిచేశామని సఫారీ టీం సంబరాలు స్టార్ట్ చేసింది. కానీ సడన్గా రబాడా క్రీజ్ నో బాల్ వేశాడంటూ అంపైర్ ఫ్రీ హిట్ ఇవ్వడంతో సఫారీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఆ తర్వాత అదే బాల్కి నూర్ లాంగ్ ఆన్లో ఈజీ క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి ఆఫ్ఘన్ స్కోర్ 177 రన్స్ మాత్రమే. ఒకవేళ ఆ క్యాచ్ పట్టున్న ఆఫ్ఘన్ చాప్టర్ క్లోజ్ అయ్యేది. కానీ మార్కో యాన్సన్ చేతుల్లోకి వచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ని వదిలేయడంతో ఆఫ్ఘన్కి మళ్ళీ లైఫ్ దొరికినట్లయింది. ఆ తర్వాత ఓవర్ 4వ బాల్ కూడా నో బాల్ వేయడంతో 3 బంతుల్లో 2 రన్స్ కొడితే గెలిచే సిచ్యువేషన్కి చేరుకుంది ఆఫ్ఘన్ టీం. అయితే 5వ బంతిని లాంగ్ ఆన్ వైపు డ్రైవ్ ఆడిన నూర్ అనవసరంగా డబుల్ రన్కి ట్రై చేయడం, బౌండరీ లైన్ దగ్గర నుంచి మార్కో యాన్సన్ క్విక్ త్రో వేయడం, ఆ బాల్ని నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న రబాడా అందుకుని బ్రిలియంట్ రన్అట్ చేయడంతో చివరికి ఆఫ్ఘనిస్తాన్ కూడా 187 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. విచిత్రం ఏంటంటే ఈ సూపర్ ఓవర్లో ఆఫ్ఘన్ 17 రన్స్ కొడితే సఫారీలు కూడా లాస్ట్ బాల్కి ట్రిస్టన్ స్టబ్స్ 6 కొట్టడంతో 17 రన్సే చేశారు. దీంతో సూపర్ ఓవర్ కూడా టై కావడంతో సెకండ్ సూపర్ ఓవర్ జరగాల్సి వచ్చింది. అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకున్న సఫారీ టీం ట్రిస్టన్ స్టబ్స్ 6, డేవిడ్ మిల్లర్ 2 సిక్స్లు కొట్టడంతో 23 రన్స్ చేసింది. నెక్స్ట్ ఆఫ్ఘన్ బ్యాటర్లు ఆ టార్గెట్ చేజ్ చేయలేకపోయారు. ఫస్ట్ బాల్ డాట్ చేసిన నబీ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో 4 బంతులు 24 రన్స్ కావాల్సి వచ్చింది ఆఫ్ఘన్ గెలవాలంటే. అంటే 4 బంతులు 6లు కొడితే కానీ ఆఫ్ఘనిస్తాన్ గెలిచే ఛాన్సే లేదు. అలాంటి టైంలో క్రీజ్లోకి వచ్చిన రెహమానుల్లా గుర్బాజ్ మళ్ళీ వరుసగా 3 సిక్స్లు బాది సఫారీ టీంలో టెన్షన్ పెంచేశాడు. అయితే చివరి బంతికి కేశవ్ మహారాజ్ ఓ బ్రిలియంట్ డెలివరీతో గుర్బాజ్ని అవుట్ చేయడంతో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా సొంతమైంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఈ మ్యాచ్ సఫారీ టీం గెలవడానికి మెయిన్ రీజన్ ఫీల్డింగ్. బ్యాటింగ్, బౌలింగ్లో సఫారీలకి టఫ్ ఫైట్ ఇచ్చిన ఆఫ్ఘన్ టీం ఫీల్డింగ్లో మాత్రం తేలిపోయింది. 35 రన్స్ దగ్గర డీకాక్ ఇచ్చిన క్యాచ్ని ఆఫ్ఘన్ ఫీల్డర్ సేదికుల్లా ఆటలు వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టుంటే పార్ట్నర్షిప్ ముందే బ్రేక్ అయ్యేది అండ్ మేబీ సఫారీ టీం అంత స్కోర్ చేయలేకపోయేదేమో. అలాగే ఫీల్డింగ్లో చాలా మిస్ఫీల్డ్ చేసింది ఆఫ్ఘన్ టీం. చేతుల బౌండరీలు వదిలేశారు ఫీల్డర్లు. అదే టైంలో సఫారీలు మాత్రం చివర్లో ఒక్క క్యాచ్ మిస్ చేయడం తప్ప మిగిలిన మ్యాచ్ అంతా టైట్ ఫీల్డింగ్తో బౌండరీలు పోకుండా ఆపడంతో పాటు బ్రిలియంట్ క్యాచ్లు పట్టుకున్నారు. 18వ ఓవర్లో ఒమర్జాయ్ లాంగ్ ఆన్లో కొట్టిన 6 మార్కో యాన్సన్ పట్టిన క్యాచే అందుకు పెద్ద ప్రూఫ్. ఏదేమైనా టీ20 ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ టీంని ఎందుకంత డేంజరస్ టీం అంటారో ఇంకోసారి ప్రూవ్ అయింది ఈ మ్యాచ్తో. సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగ్ టీంని కూడా ఆఫ్ఘనిస్తాన్ వణికించేసింది ఆఖరి వరకు. చివరికి సఫారీలో గెలిచిన ఈ మ్యాచ్ మిగిలిన పెద్ద టీంలన్నింటికీ ఓ పెద్ద లెసన్లా మిగిలిపోతుంది.